భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/2/2025 నుండి 1/3/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులు, స్త్రీ మూలకంగా అలాగే శుభకార్యాల వల్ల ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహంలో అనుకోకుండా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఈ వారంలో ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పై అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని కలుసుకునే అవకాశాలు, కొన్ని పరామర్శలు కూడా చేసే అవకాశాలు, భార్యతో సఖ్యత ఉంటుంది. అలాగే కొంతవరకు కూడా నష్టాలు ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా నష్టాల నుంచి బయటపడి వ్యయం కన్నా ఆదాయం కోసం ప్రయత్నాలు చేసి ధనాన్ని ఆర్జించడం వల్ల ఈ వారం సత్ఫలితాలు పొందుతారు. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీరు ఇష్టదేవత స్మరణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ మాటకి ఎదురుండదు, అంతా మీదే పైచేయి అన్నట్లుగా ఈ వారం సాగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు, కోర్టు వ్యవహారాల అనుకూలత, నూతనమైన వస్తు వస్త్ర బంధుమిత్రుల సంగమం ఉంటుంది. ఆనందంగా ఉంటారు, పెద్దలు కలుసుకుంటారు, సౌఖ్యం ఉంది, సరైన అవగాహన కుదురుతుంది. కోర్టు వ్యవహారాల్లో జయం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు బదిలీలతో కూడి ఉంటుంది. ఆనందంగా ఉంటారు. దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇష్టదేవత స్మరణ, దర్శనము, చిన్న చిన్న దానాలు, భగవన్నామ స్మరణ చేసుకుంటే మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు రాణింపు, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లావాదేవీలు సానుకూలం. సరైన సమయాన్ని ధనం చేతికి అందే అవకాశం. ప్రతి సమస్య ధైర్యంతో, దైవబలంతో మీరు ఎదుర్కోగలుగుతారు. దానివల్ల మీరు అనుకున్నవి సాధిస్తారు. వినోదాలు, కుటుంబ సంతోషం. ద్వితీయంలో ఆరోగ్యంలో మార్పులు, నేత్ర శిరోబాధలు, ఉష్ణజ్వర బాధలు ఉండే అవకాశాలు. అకాల భోజనాలు, శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. కొంచెం ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. దానివల్ల కొంచెం మేలు కలిగే అవకాశం. అతిగా తినటం కానీ, అతిగా నిద్రపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ చేసుకోకుండా సమయపాలన పాటించండి. దైవబలం ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, పుణ్యక్షేత్ర పుణ్యతీర్థ స్నానాలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అజీర్ణ వ్యాధులు, ఇబ్బంది, ఆందోళన ఉంటాయి. ఆందోళన కలిగించే సంఘటనలు, బంధువులకే మీరు ఉపకారం చేసిన వాళ్ళు అపకారం చేసే విధంగా ఉంది. బంధువుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాలయాపన, స్థాన మార్పులు, గృహంలో మార్పులు, శుభకార్యాల్లో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రయాణాల్లో ప్రమాదాలు, చిన్న చిన్న చిక్కులు, సమస్యలు ఉండే అవకాశాలు. మీరంటే చూసి వారసలైనటువంటి వాళ్ళు ఉండడం, మీ మంచితనం ఎవరికి గుర్తించలేకపోవడం, దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. నారసింహ స్తోత్రపారాయణ, కాలభైరవాష్టకం, పరమశివుడి రుద్రాభిషేకం చేయండి. శనివార నియమాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మంగళవార నియమాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శనం, పూజ కూడా చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రథమార్థం వారంలో కొంచెం బాగున్నప్పటికీ ద్వితీయార్థం కొంచెం సమస్యలుగా ఉండే అవకాశాలు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనం వస్తుంది కానీ రొటేషన్ చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కొంచెం. అయితే నూతన పరిచయాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే మనస్తాపం కొంచెం గురి అయ్యే అవకాశాలు, ఊహించిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. ఆరోగ్య సహకరించకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం. ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అరుణ పారాయణ చేయించుకోండి. లేకపోతే సూర్యుని బాగా విశేషంగా అర్చించండి. నవగ్రహ స్తోత్రపర ఇష్టదేవత స్మరణ చేయండి. చిన్న చిన్న దానాలు, గోసేవ కూడా చేయండి. విశేషంగా ఈ వారంలో చేయగలిగితే మీకున్న సమస్యలే ఉండవు అన్నమాట. ఈ వారం చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి శుభ మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కొన్ని అవయోగాలు ఉన్నాయి. తన కోపమే తన శత్రువు అని ఇతరులు దూషించడం, ఉద్రేకంగా మాట్లాడటం, అహంకారంగా గర్వంగా మాట్లాడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు,
ఆటంకాలు, వాహనాల రిపేర్లు, మీరంటే చూసి వారసలేనటువంటి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. మీకు అపకారం చేసేటువంటి వాళ్ళు మీ చుట్టూ శత్రువులు కూడా రహస్య శత్రువులు ఉంటారు. ఒక గంట కనిపెట్టాలి. మీ మాట్లాడేటువంటి స్వభావం సరిగ్గా లేకపోతే విరోధాలకు గురి అయ్యే అవకాశం. మీరు తప్పు చేయకపోయినా మీరు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ దర్శనము, ఇష్టదేవత ఆలయ దర్శనం కూడా చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా ఆదాయం బాగుంటుంది. చిరు వ్యాపారులకైతే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలు, శుభవార్తలు ఉంటాయి. వాహనాల మార్పులు చేర్పులు, గృహాల యొక్క రిపేర్లు కానీ, గృహాల యొక్క రిపేర్లు చేయడం, దానివల్ల కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కొన్ని కార్యాలు ప్రారంభించే అవకాశం. పై అధికారులు కలుసుకుంటారు. శత్రువులపై ఆధిక్యాన్ని మీరే ప్రదర్శించగలుగుతారు. శత్రువులు మీరంటే భయపడే అవకాశాలు. కింద పనిచేసేవాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించే అవకాశాలు. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా సమస్యల నుండి బయటపడే అవకాశాలు. సానుకూలంగా ఆనందంగా ఉండగలుగుతారు. మరింత అనుకూలంగా ఉండాలి, మీకు బాగుండాలి అంటే కనుక మీరు చక్కగా అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం, అలాగే చిన్న చిన్న చిరుదానాలు కూడా చేయడం వల్ల, మీ పేదవాళ్ళకి అన్నదానం, వస్త్రదానాలు చేయడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం సానుకూలంగానే ఉంది. ఆదాయం 4 రకాలుగా చేతికి ధనం అందే అవకాశం. అనేక సమస్యలు, గతంలో ఆగిపోయిన సమస్యలు కూడా ఈ వారంలో ఆ సమస్యలకు పరిష్కారం దొరకడం, మీరు కొంచెం గట్టిగా కృషి చేయడం వల్ల బాగుంటుంది. సంతానం వల్ల అయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువు మరింత శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. చేతి వృత్తుల వారికి బాగుంది. కోర్టు వ్యవహారాలు కూడా విజయం ఉంది. ఆర్థికంగా నెమ్మదిగా నిలదొక్కుంటారు. ఎవరైతే మీతో విరోధం పెట్టుకున్నారో బంధుమిత్రులు, వాళ్ళు మీకు ఆ శత్రువులే మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. దానివల్ల ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా నామస్మరణ, అమ్మవారి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం, పసుపు కుంకుమ అమ్మవారు సమర్పించడం, మీరు కూడా కుంకుమను ధరించడం వల్ల మీకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆగిపోయినవి ఏమన్నా ఉంటే కలిసి రావడం, ఇంట్లో ఆడపిల్ల రజస్సులు కావడం, ఇంట్లో ఏదైనా అనుకోని శుభకార్యాలు అనుకోకుండా జరగడం, ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఈ వారంలో. నిలిచిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి. ఆకస్మికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దశకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు అనుకూలం. ప్రమోషన్ ఏమన్నా గతంలో ఆగిపోయి ఉంటే ఈ వారంలో మళ్ళీ ప్రమోషన్ మీకు అనుకూలంగా ఉంటే జీతం పెరిగే అవకాశం. శుభమూలికంగా ధన వ్యయం జరిగే అవకాశం. కుటుంబ జీవనం ఆనందంగా సంతోషంగా ఈ వారం ఉండే అవకాశాలు అయితే ఈ ధనుర్రాశి వారికి ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి, బాగుండాలంటే ఈ వారంలో గోవుని దర్శించండి, గోవుకి గ్రాసాన్ని సమర్పించండి. అలాగే శివాలయంలో పరమశివుడికి రుద్రాభిషేకాన్ని సోమవారం కానీ గురువారం కానీ జరిపించడం వల్ల ఇంకా సత్ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సరి అయిన సమయానికి ధనం చేతికి అందడం వల్ల మీ ఈతి బాధలు, ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం. గతంలో ఏమైనా అప్పులు చేసుంటే తీర్చగలుగుతారు. బ్యాంకుకి సంబంధం రుణాలు ఏమైనా తీర్చుకుంటే అవి కూడా తీర్చగలుగుతారు. ఏదో రకంగా ధనం చేతికి అందే అవకాశం. వాహన మార్పులు ఉన్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం, పుణ్యక్షేత్ర దర్శనం ఉంది ఈ వారంలో. దానివల్ల అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల సరైన అవగాహన కూడా కుదురుతుంది. కుటుంబంలో అందరి యొక్క సహాయ సహకారాల వల్ల కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. పిల్లల యొక్క గ్రోత్ అంటే పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి అంటే ఇష్టదేవత స్మరణ, దర్శనము కూడా మీకు మరింత సత్ఫలితాలు ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్న చిన్న చికాకు కలిగించే సంఘటనలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం. కొన్ని పనులు ఏవో పూర్తవ్వలేకపోవడం, అపజయాలు, మాట్లాడితే విరోధమా అన్నట్లుగా మీరు పాజిటివ్గా మాట్లాడినా అవతల వాడు నెగిటివ్గా వినపడటం. బాగున్నావా అంటే నేను బాగోలేదా అని మీరు అర్థం చేసుకుంటారు అన్నమాట. అలా అర్థం చేసుకుంటే కంగారు వస్తుంది అవతల వాళ్ళు. ఇదేమిటో బాగున్నావని మంచితనంగా అడుగుతుంటే నేను బాగోనా అని అంటున్నాడు ఏమిటి ఇలాగాని అవతల వాళ్ళు మీకు ఏదో ఉపకారం చేయాలనుకునేటువంటి వాళ్ళు, మీకు సహాయంగా సహకారంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు, మీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వాడు మీ మాట ధోరణి చూసి భయపడి పారిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఇలా మాట్లాడుతుండేట్రా బాబు వీడని చెప్పి. అందుచేత మాట్లాడే విధానాన్ని సరి చేసుకోవాలి. ఈ వారంలో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులను కూడా కంట కనిపెడుతూ ఉండాలి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, వడమాల, తమలపాకులతో ఆంజనేయ సింధూరంతో ఆంజనేయ స్వామి ఆరాధన, సింధూరాన్ని ధరించడం వల్ల మీకు మరింత సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మానసికమైన అశాంతి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలపోటుగా ఉండడం, ఏ పని పూర్తి కావడం, ఉద్యోగం ఈ వారంలో వచ్చేస్తుంది అనుకోవడం, అపాయింట్మెంట్ ఆర్డర్ రాకపోవడం, సంబంధాలు ఎవరో రావడం, ఆ వివాహ సంబంధాలు జాప్యం జరగడం, ఏ పని కూడా పూర్తి కాకుండా అసంపూర్తిగానే కొంచెం ఇబ్బందికరంగా ఈ వారంలో ఉండడం, వాహనాలు అతివేగంగా వెళ్ళడం, యాక్సిడెంట్లు చేయడం, లేదా యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే రక్తం కళ్ళ చూడటం, ఇలా కాళ్ళకి దెబ్బలు తగ్గడం, ఎత్తైన ప్రదేశంలో పడిపోవడం, ఇలా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి కందులు దానంగా ఇవ్వడం, అలాగే శనికి నువ్వులు దానంగా ఇవ్వడం, శనేశ్వర స్తోత్రాలు చదవడం, అలాగే శనికి వీలైతే అగ్నిహోత్రుడు నల్ల నువ్వులు లేదా నవధాన్యాలు కూడా అగ్నిహోత్రుడు సమర్పించడం, మృత్యుంజయ స్తోత్రం, పరమశివుడి యొక్క రుద్రాభిషేకం కూడా మీనరాశి వారు ఈ వారం చేయగలిగితే ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అని చెబుతూ, ఈ వారంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారికి అది వాళ్ళందరికీ అనుకూలంగా ఉండాలంటే ఈ వారంలో 24వ తేదీ ఏకాదశి విష్ణు ప్రీతికరంగా ఉపవాసంగా ఉండండి, బాగుంటుంది. అలాగే 26వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ కూడా సత్ఫలితాలు ఇచ్చాడు. రుద్రాభిషేకం చేయండి ఈ వారంలో. అది కూడా మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేస్తే మీ కర్మ పరిపక్వత చాలా మటుకు తగ్గుతుంది. ఉన్న గ్రహ దోషాలు తగ్గుతాయి. ఉద్రేక గ్రహాల యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది. దానివల్ల మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి 26వ తేదీ వచ్చే మహాశివరాత్రి పరమశివుని అర్చించడం, ఆరాధించడం వల్ల కూడా మేలు కలుగుతుంది. వీలైతే స్వామిని స్తుతించండి. వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియా వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరుని స్తుతించండి, ఆరాధించండి, అభిషేకం చేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా ఈ వారం పరిష్కారం అవుతే చాలా ఆనందంగా ఉండగలుగుతారు. చేసి చూడండి, తప్పనిసరిగా ఆ ఫలితాలు మీరు పొందండి. భక్తివన్ తరపున మహాశివరాత్రి అడ్వాన్స్గా మీ అందరికీ కూడా ముందుగానే మహాశివరాత్రి శుభాకాంక్షలు. భక్తివన్ తెలుగు వన్ తరపున మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ రేపు కలుసుకుందాం.